నేను చనిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు అని చెప్పి జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఆయనకు అంత కష్టం ఎందుకు వచ్చింది, అలా ఆయన చనిపోవాలని కోరుకుంటున్న వ్యక్తులు ఎవరు? అంటే ఇప్పుడు జనసేన పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా వచ్చి గెలుపొందాము, మేము గెలుపుని చూసాం తొందరగా అనే విషయం కాదు. ఒక 10 సంవత్సరాల నుంచి కష్టపడితే వాళ్ళకు దక్కాల్సినటువంటి గౌరవం అనేది ఒక ముఖ్యమైన స్థానం ఇప్పుడు వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు సినిమాల పరంగా ఆయనకు ఎంత క్రేజ్ ఉన్నా, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా అందరూ ఓట్లేసి గెలిపిస్తారని లేదు. రాజకీయం అనేది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది అండ్ సినిమాలు అనేవి ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఆయన ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా, ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు అనేది ఆయన సరిగ్గా చూస్తాడా లేదా అనే విషయం పట్ల చాలామంది కూడా ఒక 10 సంవత్సరాల పాటు గమనించి ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఇచ్చారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా ఎప్పుడైతే జనసేన పార్టీ వీళ్ళతో కలిసిందో అప్పటి నుంచి కూడా మిగతా 2 పార్టీల పేరు ఎక్కడైనా వినిపిస్తుందో లేదో ఎవరికి కూడా అంత తెలియదు, కానీ జనసేన పార్టీ పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్క ఇష్యూ జరిగినా, ఏదైనా ఒక శంకుస్థాపన జరిగినా, ఒక ప్రోగ్రామ్ జరిగినా, ఒక డెవలప్మెంట్ జరిగినా ప్రతి ఒక్క దగ్గర పవన్ కళ్యాణ్ పేరు, జనసేన పార్టీ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. సో మరి దీన్ని టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, వగైరా వగైరా ఎవరైనా కావచ్చు, మరి వాళ్ళు తీసుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళకి మంచి పేరు వస్తుందని వీళ్ళు లోపల కుమిలిపోతున్నారా అనే విషయం అయితే క్లారిటీ లేదు. కానీ ఏదో ఒక విషయంలో జనసేన పార్టీని తక్కువ చేయడానికి, వాళ్ళ గురించి నెగిటివిటీని చేయడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంటే టీడీపీ వాళ్ళు అని చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ఏం చెప్తున్నాడంటే ఆయనకు కొంతమంది చనిపోవాలని కోరుకుంటున్నారు, అది కూడా బయటి వాళ్ళు ఎవరో కాదు, తనతో పాటు ఉంటున్న వాళ్ళే ఈ విధంగా కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన అయితే బయట పెట్టాడు. మరి అంత అన్ని కష్టాలు అయితే నేను ఎవరికీ పెట్టలేదు అండ్ ఎవరో నన్ను సపోర్ట్ చేసి ఎవరో వాళ్ళ కష్టాన్ని పెడితే నేను గెలిచిన వ్యక్తిని కాదు. ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఓట్లేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. సో దానికి తగ్గట్టుగానే నేను ఏ ఒక్క ఇప్పుడు జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా టీడీపీకి కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవ్వరికి కూడా నేను ఏ ఒక్క అన్యాయం చేయలేదు. ఒక యాజ్ ఎ ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంటి, ప్రజలకు మంచి చేస్తున్నానా లేదా ఆ విషయం పట్ల ముందుకు వెళ్తున్నాను. అందులో 100% నేను క్లారిటీగా ఉన్నాను. ప్రజలకు బాగానే మంచి పనులే నేను చేస్తున్నాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఎవరికి నా వల్ల ఇబ్బంది కలిగిందని ఈ విధంగా కోరుకుంటున్నారు. ఓకే, నా ఎమ్మెల్యే పదవి మీకు కావాలనుకుంటే నేను చనిపోయిన తర్వాత ఆ విధంగా కోరుకున్నారంటే ఓకే, కానీ నేను బ్రతికుండగానే నేను చనిపోవాలని కోరుకుంటున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. అండ్ నేను మీకేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే కావాలంటే సర్వే చేసుకోండి. ఎవరికైనా మాకు ఈయన ఎమ్మెల్యే వ్యక్తి మాకు ఇబ్బంది చేశాడు, ఈయన మాకు మంచి పనులు చేయలేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, బాధలు పెడుతున్నారంటే ఓకే, నేనే ఆన్ ది స్పాట్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. సో అలాంటిది ఏదీ లేకుండా నేను చనిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు అనే విషయం పట్ల ఆయన మాత్రం బయటికి చెప్పడం జరిగింది. సో మరి అప్పటి నుంచి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది అంటే ఆయన మంచి పనులే చేస్తున్నాడు. ఇప్పటి వరకు చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చాయి, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు చేయట్లేదని. కానీ ఈయన పేరు మాత్రం ఎప్పుడు బయటికి రాలేదు, ఎందుకంటే ఆయన మంచి పనులే చేస్తున్నాడు కాబట్టి. సో మొత్తానికైతే ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి నేను ఈ విధంగా చనిపోవాలని కోరుకుంటున్నారు, అంత కష్టం ఎవరికి పెట్టాను, అండ్ చనిపోయిన తర్వాత నా ఎమ్మెల్యే పదవి కోసం మీరు పోరాటం చేస్తున్నారు అంటే అది ఓకే, కానీ బతికుండగానే ఈ విధంగా చనిపోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. అండ్ కొంతమంది నేను ఎమ్మెల్యేగా పక్కకు జరుపుకుంటే నా స్థానంలోకి రావాలని కోరుకుంటున్నారు. అది ఏదో నేను జరిగితే వచ్చే స్థానం కాదు, మీరు అనుకుంటే వచ్చే స్థానం కాదు. ప్రజలు కోరుకొని వాళ్ళు ఇష్టపూర్వకంగా మీకు ఓట్లేసి గెలిపిస్తే ఆటోమేటిక్గా మీకు గెలుపు వస్తుంది. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎవరు కోరుకుంటున్నారు ఏంటి అనే విషయం మాత్రం ఆయన క్లారిటీగా చెప్పలేదు.